మీరు ఫస్ట్ ప్రకటించినట్లు 31,000 కోట్లు రుణమాఫీకి ఇస్తున్నామని ప్రకటించారు. మొదటి దశలో మీరు మొదటి ఫేజ్లో 6,000 కోట్లు రిలీజ్ చేశారు. రెండో ఫేజ్లో కూడా 6,000 కోట్లు అంటే 12,000 కోట్లు. మూడో ఫేజ్లో వస్తున్న లెక్కలు బట్టి 8,000 కోట్లు 8,500 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. అంటే మొత్తంగా చూసినా 20,000 కోట్లు 20,000 కోట్లు ఇంకొక 11,000 కోట్లుకి సమాధానం లేదు. అయితే ఇక్కడ మొత్తంగా 20 లక్షల లబ్ధిదారులే మీరు చూపిస్తున్నారు. ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో 24 లక్షల లబ్ధిదారులనే మీరు చూపిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో 70 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మరి మిగతా వాళ్ళందరూ రైతులు కాదా? ఏదైతే ఇప్పటి వరకు అఫీషియల్గా ఏదైతే ధరణి సమస్యలతో కానీ మిగతా సమస్యలతో కానీ ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు ప్రస్తావించట కౌలు రైతుల విషయంలో కానీ మిగతా సాంకేతికమైనటువంటి సమస్యలతో కానీ ఇవన్నిటి కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మేము అఫీషియల్గా ఏవైతే వారి అకౌంట్లో జమ అయినటువంటి వారి సంఖ్యనే అఫీషియల్గా ప్రకటించినటువంటి అంశం కాబట్టి సుమారుగా 20,050 కోట్ల రూపాయలు అంటే 20,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా మిగతా ఏవైతే బడ్జెట్ ఉందో మిగిలినటువంటి బడ్జెటు వివిధ సాంకేతిక కారణాల చేత మండలాల్లో ఉన్నటువంటి అంటే గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి సమస్యల ఆధారంగా వాటిని బడ్జెట్ కేటాయిస్తే ఆ సమస్య నెరవేరడానికి అవకాశం ఉంటుందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు ఏదైతే మేము బడ్జెట్ కేటాయించిన తర్వాత బడ్జెట్లో కూడా పొందుపరిచి రైతులకు న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలు గత ప్రభుత్వం ఏ విధంగానైతే కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి సందర్భం ఒకసారి 25,000 రూపాయలు, ఒకసారి 25,000 రూపాయలు, ఒకసారి 50,000 రూపాయలు చేసినటువంటి దాఖలాలు, అది కూడా 99,000 మాత్రమే 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి పరిమితిని మనం అందరం కూడా గుర్తు చేయాలి. అలా కాకుండా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా బాగా తెలుసు, సీనియర్ జర్నలిస్ట్గా మీకు కూడా బాగా తెలుసు, సో కోటేశ్వరరావు గారు కూడా బాగా తెలుసు. అయినా కానీ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు, రైతులకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలని సంకల్పంతో ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులో ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ కావడానికి అంతవరకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంత మేరకు డబ్బులు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆ మేరకు బడ్జెట్ కూడా కేటాయించి ఆ మేరకు నిధులు కూడా సమకూర్చుకొని అవన్నీ కూడా ఖచ్చితంగా రైతుల కోసమే కేటాయింపులు అనేది జరిగినాయి అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ కౌలు రైతులు ఎవరైతే పట్టాదారులు ఉన్నారో ఇక్కడ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంది. ఒకవేళ కౌలు రైతుకేస్తే ఓనర్షిప్ ఏమన్నా ప్రాబ్లంలో పడే అవకాశం ఉందని చెప్పి పట్టదారుకు ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. పట్టదారుకేస్తే నేను కౌలు చేస్తున్నా కాబట్టి నేను చేస్తున్న సాగు కాబట్టి నాకేమైనా నష్టం జరిగే అవకాశం ఉందా మా ఓనర్కి ఇస్తే అని చెప్పి కూడా సాంకేతికమైనటువంటి సమస్య ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా చేస్తే ఇటు కౌలు రైతుకు కానీ ఇటు పట్టాదారుకు కానీ న్యాయం చేస్తామనే ఆలోచనతోటి నిష్ణాతులైనటువంటి వారితోటి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది. దాంతోపాటుగా ఏదైతే రైతు భరోసా ఉందో గతంలో ఏదైతే రైతు పెట్టుబడి పేరుతోటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ప్రజాదాన్ని వృధా చేసి గుట్టలకు రాళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చినటువంటి రోడ్లకు కూడా ఇచ్చినటువంటి జాతీయ నేషనల్ హైవేస్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూసాం. అలాంటి జరగకూడదు, నిజంగా సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే ఈ రైతు భరోసా అందాలనే ఉద్దేశంతో మంత్రులతోటి కమిటీ చేసినటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఆ మంత్రులు ఆయా జిల్లాల్లో రైతులతోటి సమీక్షలు నిర్వహించి ఒక సమీక్షను రిపోర్ట్ రూపంలో క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించిన తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా కూడా ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలి, ఎంతవరకు ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం దాని మీద కూడా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంది. ఖచ్చితంగా రైతు భరోసాను కూడా వీలైనంత వరకు నిధులను సమకూర్చుకొని మేము ఇప్పుడిప్పుడే ప్రభుత్వం యొక్క అన్ని రంగాల్లో సెటిల్ అవుతూ ఉంది. కాబట్టి అవన్నీ సెటిల్ అవుతూ ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే మేము చెప్పామో ఉత్పాదక రంగంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ అమలు చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు అది ఎట్లుందంటే ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు 1 సంవత్సరం గడవస్తుంది, కౌలుదారులకు 12,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఒక ప్రణాళిక కూడా మీ దగ్గర లేదు, వాళ్ళు ఎన్యూమరేట్ చేసే ఒక ప్రణాళిక కూడా మీ దగ్గర లేదు అనేది వాదన.
మేము ఏం చెప్తున్నామంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం మీకు, కౌలుదారులు పట్టాదారులు అనే రెండు రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అవును, ఒక సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఇంకా మీ దగ్గర మే- ఎటువంటి మే- ప్రణాళిక మీరు- లేకపోవడం మీరు కూడా అనేది దయచేసి ఆలోచన చేయాలి. ఎక్కడైతే రైతు భరోసా విషయంలో వివిధ జిల్లాలలో మంత్రులతో వేసినటువంటి కమిటీ వారు ఆయా జిల్లాల్లో సమీక్షలు నిర్వహించి ఏ విధంగా ఇస్తే బాగుంటుంది మీరు చూశారు. వరంగల్ జిల్లాలో కౌలు రైతులకు ఇయ్యొద్దు అని చెప్పారు, అయినా ప్రభుత్వం దాన్ని ఎక్కడ పెడిచొని పెట్టలేదే. ఆ సీరియస్నెస్ ఉన్నట్టా లేనట్టా? సీరియస్నెస్ ఉంది కాబట్టే గ్రౌండ్లోకి వెళ్ళి రిపోర్ట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. లేదు అనేది మనం చెప్పడం కాదు, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు, మా మంత్రులు, మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాని మీద సీరియస్గా ఆలోచన చేస్తూ ఉంది. ఇది భూమి పట్టాదారుకు కానీ కౌలు రైతుకు కానీ నష్టం జరగకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అని చెప్పి ప్రభుత్వము ఆలోచన చేస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి 100% శాయశక్తులా మా రేవంత్ అన్న సర్కార్, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి అందరు కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద సీరియస్నెస్ లేదనేది సత్యదూరమైనటువంటి మాట. ఖచ్చితంగా దాని మీద కంకరబద్దులమైన దాన్ని ఏ విధంగా నెరవేరిస్తే అటు కౌలు రైతుకు కానీ ఇటు పట్టాదారైనటువంటి వారికి కానీ నష్టం జరగకుండా ఉంటుందనేది మనము గత ప్రభుత్వం చేసినటువంటి విధంగా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం ఎవరికి ఇరు వర్గాలకు నష్టం జరగకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందనేదే మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్పితే ఇటు కౌలు రైతును నెగ్లెక్ట్ చేయాలనో అటు పట్టదారును నెగ్లెక్ట్ చేయాలని కాకుండా ఇరు వర్గాలకు ఏ విధంగా చేయాలనేదే మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి అదే రకంగా ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచన చేసి అసాధ్యమైనంత మేరకు, ఎందుకనంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. అయినా 1 by 1 స్టెప్ బై స్టెప్ ఆ కుంటి సాకులు చెప్పకుండా మేము ఓవర్కమ్ చేస్తూ ఏ విధంగా అయితే నిధులు సమకూర్చుకుంటున్నామో దాని రకంగా దేశంలోనే ఏ రాష్ట్రం అయినటువంటి సర్ప్లస్ బడ్జెట్తో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా అయినటువంటిది రైతు రుణమాఫీ ఇచ్చాం కదా, 200 కరెంట్ ఇచ్చాం కదా, గ్యాస్ ఇచ్చాం కదా, రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయినటువంటిది మేము ఇస్తున్నామా లేదా? ఇంకా కూడా మేము ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం. మేము మాట తప్పని ప్రభుత్వం, మాట తప్పని పార్టీ, మనము తిప్పని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కోటేశ్వర గారు ఇక్కడ హామీలను నెరవేరుస్తాం. కోటేశ్వర గారు ఒకటి అంటే రైతు రుణమాఫీల చరిత్ర, భారతదేశ వ్యాప్తంగా రైతు రుణమాఫీల చరిత్రను మనం తీసుకున్నప్పుడు ఇది ఒక చారిత్రాత్మకమైన పనేనా అని మీకు అనిపిస్తుందా? కూడా జరిగాయి, గతంలో కూడా జరిగింది. ఆ పరంపరలో చూసినప్పుడు ఒక గణనీయమైనటువంటి మొత్తం, అంటే ఇవాళ ఉన్నటువంటి రూపాయి విలువ లేకపోతే వివిధ పంటలకు ఇచ్చేటువంటి రుణ మొత్తాల పెంపుదల ఇవన్నీ చూసినప్పుడు గతంతో ఇచ్చిన దాంతో పోలిస్తే దానికి దీనికి రెండు ఈక్వల్ గానే ఉంటాయి. అందువల్ల అది కంటిన్యూ అవుతా ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమేరకు ఇటువంటి పని జరిగింది. ఇక్కడ మన సతీష్ గారు చెప్పాల్సింది ఏంటంటే, సతీష్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కౌలు రైతుల్ని గుర్తించడం